జై శ్రీకృష్ణ. ప్రశాంతమనసం హేనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమ కల్మషం. ప్రశాంత చిత్తము కలవాడైన రజోగుణ వికారములు లేనివాడైనా బ్రహ్మరూపమును పొందినవాడైనా దోషరహితుడైన ఈ ధ్యానయోగిని శ్రేష్టమైన సుఖము పొందుతున్నది కదా అని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పెను. ప్రపంచంలో జనులందరూ సుఖమెక్కడ ఉన్నదని వెతుకుతూ సుఖము కొరకు పరిగెత్తుతూ ఉన్నారు. ఉత్తమ సుఖము ఎక్కడ దొరుకుతుందంటే ఒడిదుడుకులు లేకుండా మనస్సును ప్రశాంతంగా ఉంచుట, ఇంకా రజోగుణ తమోగుణ వికారములేవీ చిత్తంలో లేకుండా ఉండాలి. ఇంకా హృదయంలో ఏవేవో విషయముల గురించిన ఆలోచనలు లేకుండా ఉండాలి. పాపదోషములు ఏమీ లేకుండా ఉండాలి. ఈ సుగుణములు ఉన్న యోగిని సుఖము దానంతట అదే వచ్చి చేరుతున్నది. పరమాత్మను పొందుటకు అడ్డుగోడుగా ఉన్న ఏ చిత్త మాలిన్యము కలదో ముందుగా దానిని తొలగించుకొనవలెను. ఎన్నో సంవత్సరములు మూసి ఉన్న ఇంటిని ఒక్కసారి తెరిచి చూస్తే లోపల దుమ్ము, బూజు, ఎలుకలు, గబ్బిలములు, పాములు కాపురం ఉంటాయి కదా. అప్పుడు వాటన్నింటినీ బయటకు గెంటివేసి శుభ్రంగా ఉంచుకుంటేనే ఆ ఇల్లు ఉండటానికి పనికొస్తుంది కదా. ఆ విధంగానే జీవుని ఉపాధి ఎన్ని జన్మల నుండో అజ్ఞానాంధకారంలో మునిగి ఉన్నందువల్ల కామక్రోధాది రూపమైన సర్పములు, రాగద్వేషాది మూషికములు జీవుని చిత్తంలో చేరి ఉన్నాయి. ఇప్పుడు వివేకంతో, వైరాగ్యంతో, భక్తితో పాపమును, చిత్తమాలిన్యమును ప్రక్షాళనము చేసి జ్ఞాన ప్రకాశమును కలిగి చేయటం వలన ఆత్మదేవునికి చిత్తము నివాసయోగ్యంగా ఉండును. మలినమైన హృదయంలో భగవంతుడు నివసించడు. ఏ క్షణమందు మనుషులు తమ మనస్సును కల్మషము లేకుండా రజోగుణ తమోగుణములను విడిచిపెట్టును, ఆ క్షణమే సర్వోత్తమ సుఖము వారికి లభిస్తుంది. జై శ్రీకృష్ణ.